నేను మీ మట్టి ప్రసాద్. ఈరోజు మన అంబేద్కర్ గారి గురించి అమరా ప్రసాద్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తుండు. అసలుకి ఈ భారతదేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చింది అంబేద్కర్ గారు. అలాంటి రాజ్యాంగంలో ఈ అమరా ప్రసాద్ ఒక దళిత కుటుంబాల్లో పుట్టి నేను హిందూ మతానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పుకుంటా హిందూ సంబంధించిన కుటుంబాలను టార్గెట్ చేసి వాళ్ళ దగ్గర ఆర్థికంగా డబ్బులు తీసుకుంటూ వాళ్ళని ఇబ్బంది పెట్టే రకంగా కొన్ని పదాలు మాట్లాడుకుంటూ అమరా ప్రసాద్ అనేట ఆయన ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ఏం పెట్టిందంటే, ఇంకా 4 రోజులలో స్వాతంత్ర దినోత్సవం జరగబోతుంది. ఈ స్వాతంత్ర దినోత్సవంకు అంబేద్కర్ గారి పేరు పెట్టొద్దు, మనం అంబేద్కర్ గారి ఫోటోలు పెట్టొద్దు అని చెప్పేసి అని ఈ అమరా ప్రసాద్ అనేట ఆయనకి మేము ఒక బిరుదు ఇస్తున్నాం. అది పంది అమరా ప్రసాద్ అని బిరుదిస్తున్నాం. ఎందుకు ఇస్తున్నాం అంటే, ఈ భారతదేశానికి స్వేచ్ఛ, సమానత్వం, హక్కు మనందరం ఈ రోజున ఒక దళిత కుటుంబాల పుట్టి మనం ఈ రోజున ఇంత స్వేచ్ఛగా బ్రతకటానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ పంది ప్రసాద్కి ఎందుకు అర్థం కావట్లేదు, ఆ బుర్రకి ఎందుకు అర్థం కావట్లేదు మనం అర్థం చేసుకోవాలి. సేమ్ అమరా ప్రసాద్ని ఒక పక్క, పందిని ఒక పక్క పెడితే సేమ్ వారిద్దరు ఒక తీరునే ఉంటారు. అందుకని ఆ బుర్రలో ఏం లేదు. ఎందుకంటే హిందువులం, బంధువులం మనం అని చెప్పేసి అని మనమంతా బాయిగా అని చెప్పేసి అనంతా మనం కలిసికట్టుగా ఉంటుంటే మన మధ్యలో చిచ్చులు పెట్టి మన మధ్యలో కులభేదాలకి, మత పేరాల మీద, ప్రాంతాల పేరు మీద, కులాల పేరు మీద మనల్ని విభజించి పాలించనే పద్ధతిలో ఈ అమరా ప్రసాద్ అనే వ్యక్తిని కొంతమంది వ్యక్తులు ఆయన బ్యాక్గ్రౌండ్ నుండి ఇక్కడ ఆయన్ని చాలా ఇబ్బందిగా సృష్టించి గొడవలు సృష్టించడానికి కారణమవుతారు. ఇదే బీజేపీ పార్టీ మణిపూర్లో ఆడబిడ్డలని నడి రోడ్డు మీద తిప్పినప్పుడు, ఆడబిడ్డల మానాల మీద వాళ్ళు అన్యాయంగా దాడులు చేసినప్పుడు, ఒక క్రిస్టియన్ ఆడపిల్లని ఇబ్బంది పెట్టినప్పుడు అప్పుడు నీకు హిందువులం, మేము బంధువులం అని చెప్పేసి నీకు గుర్తు రాలేదు అమరా ప్రసాద్? ఈ భారతదేశంలో 29 రాష్ట్రాల్లో 9 కేంద్ర ప్రభుత్వాలు ఉంటే ఎక్కడ బీజేపీ ప్రభుత్వం ఉందో అక్కడ ఆడబిడ్డల పేరు మీద, దళిత ఆడబిడ్డలు ఎవరైతే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, కొయ్యలు, లంబాడి బిడ్డలు ఉంటారో ఆ ఆడబిడ్డల మీద అత్యాచారాలు జరుగుతుంటే వాటిని ప్రశ్నించుకోకుండా అంబేద్కర్ గారు పేరు పెట్టొద్దు, అంబేద్కర్ గారు బొమ్మ కనపడొద్దు అని చెప్పేసి అని మీ నీచమైన ఆలోచన మానుకోలేని పక్షంలో బరాబరుగా నీకు ఏ హిందువులు అయితే సపోర్ట్ చేస్తారో అదే హిందువులు నిన్ను సీగొట్టుకునేట మేము ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ, అంబేద్కర్ గారి గురించి ఇంకోసారి ఎక్కువ తక్కువ మాట్లాడితే మర్యాద ఉండదని చెప్పేసి అని ఈ మట్టి ప్రసాద్ బహుజన ముక్తి పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు డిమాండ్ చేస్తున్నారు.